నరసరావుపేట లోక్సభ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. సత్తెనపల్లిలో కోడెలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటంతో సీఎం చంద్రబాబు రాయపాటి కోడెలను పిలిపించారు. ఇద్దరు నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కోడెలకు సీట్ ఇవ్వద్దంటూ ఓ వర్గం ఆందోళన చేస్తోంది. ఈ పరిణామాలతో సత్తెనపల్లిలో కోడెల పోటీపై ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్ జ్యోతి, ఈ సత్తెనపల్లి నరసరావుపేట ఎంపీ స్థానాలకు సంబంధించిన టీడీపీ పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. నిన్న నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తారన్న దాదాపు ఒక సంకేతాలు టీడీపీ అధినాయకత్వం రాయపాటి సాంబశివరావు వచ్చింది. సో దీనికి అనుగుణంగా సత్తెనపల్లి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ టికెట్ ని రాయపాటి సాంబశివరావు కుటుంబం అడుగుతున్నప్పటికీ ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ స్పీకర్ గా ప్రసాద్ తనకే కావాలని కొట్టబట్టడంతో వేరే దారి లేక రాయపాటి సాంబశివరావుకు నరసరావుపేట ఎంపీ స్థానానికి పరిమితం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. సో దీనికి అనుగుణంగా చూస్తా ఉంటే నిన్న జరిగిన పరిణామం కోడెలకు సత్తెనపల్లి నియోజకవర్గాన్ని కేటాయిస్తూ ఏదైతే నిర్ణయం తీసుకుందన్న సంకేతాలు వచ్చాయో అప్పటి నుంచి కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన పరిస్థితి. ఈ రోజంతా కూడా సత్తెనపల్లి నియోజకవర్గ ర్యాలీలు మొదలుకుని అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం స్పీకర్ గా వ్యవహరిస్తున్న కోడెల అభ్యర్థిత్వాన్ని ఈ స్థాయిలో వ్యతిరేకించడం అనేది సీనియర్ నేతగా ఉన్న కోడెలు కూడా కొంత షాక్ తగిలించిన వ్యవహారం. సో ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న పార్టీ అధినాయకత్వం కావచ్చు, అలాగే ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కోడెల శివప్రసాద్ ని రాయపాటి సాంబశివరావుని రావాల్సిందిగా పిలిపించారు. సో కొద్దిసేపటి క్రితమే రాయపాటి సాంబశివరావు అలాగే కోడెల శివప్రసాద్ వీళ్ళిద్దరు కూడా ప్రజావేదికకు రావడం జరిగింది. సో ఈ క్రమంలో మళ్లీ నరసరావుపేట ఎంపీ లోక్సభ స్థానం అలాగే సత్తెనపల్లి వ్యవహారం రెండు మళ్లీ మొదటికి వచ్చాయని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో మళ్లీ తిరిగి ఏమైనా సమీకరణాలు మారతాయా, నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి కోడెలను పోటీ చేసే నిర్ణయమే తీసుకునేలాగా పార్టీ అధినాయకత్వం ఏదన్నా కోడెల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుందన్న చర్చ ఒకవైపు జరుగుతుంది. మరొకవైపు ఇదే కనుక కన్ఫర్మ్ అయితే సత్తెనపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రాయపాటి సాంబశివరావు లేదా రాయపాటి రంగబాబు బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. మొత్తం మీద మరి కాసేపట్లో రాయపాటి సాంబశివరావు అలాగే కోడెలతో చంద్రబాబు నాయుడు విడివిడిగా సమావేశం నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. జ్యోతి. ఆల్రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్. నరసరావుపేట లోక్సభ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. సత్తెనపల్లిలో కోడెలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటంతో సీఎం చంద్రబాబు రాయపాటి కోడెలను పిలిపించారు. ఇద్దరు నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కోడెలకు సీట్ ఇవ్వద్దంటూ ఓ వర్గం ఆందోళన చేస్తోంది. ఈ పరిణామాలతో సత్తెనపల్లిలో కోడెల పోటీపై ఉత్కంఠ నెలకొంది. నరసరావుపేట లోక్సభ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. సత్తెనపల్లిలో కోడెలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటంతో సీఎం చంద్రబాబు రాయపాటి కోడెలను పిలిపించారు. ఇద్దరు నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కోడెలకు సీట్ ఇవ్వద్దంటూ ఓ వర్గం ఆందోళన చేస్తోంది. ఈ పరిణామాలతో సత్తెనపల్లిలో కోడెల పోటీపై ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గత 4 రోజుల నుంచి నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం అటు అధినేతకు ఇటు లోకల్ గా ఉన్న కార్యకర్తలకు ఉత్కంఠ కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నరసరావుపేట పార్లమెంట్ లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో ఏ అసెంబ్లీ స్థానానికి కూడా ఇంత టెన్షన్ వాతావరణం లేదు. పక్కన సత్తెనపల్లి, మరో పక్కన నరసరావుపేట ఎంపీ. ఈ 2 స్థానాలకి సంబంధించిన అభ్యర్థులు తేలిపోయిన పరిస్థితి కనిపించింది. మొన్నట్లో పూర్తిగా నరసరావుపేట ఎంపీగా మళ్లీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాయపాటి సాంబశివరావును అభ్యర్థిగా ఖరారు చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి అసెంబ్లీ మొత్తంగా కోడెల శివప్రసాద్ పోటీ చేస్తారనేటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అసమ్మత నేతలు పెద్ద ఎత్తున ఈ రోజు ఆందోళన బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు కోడెల శివప్రసాద్ నరసరావుపేట
పార్లమెంట్ నుంచి కానీ లేదా నర్సరావుపేట అసెంబ్లీ నుంచి కానీ పోటీ చేస్తారనేటువంటి ప్రచారం ఉన్న నేపథ్యంలో అసమ్మతి నేతలు ఇటు మాట్లాడకుండా ఉన్నారు. అయితే ఒకసారిగా సత్తెనపల్లి నుంచి తిరిగి కోడెల పోటీ చేస్తారనేటువంటి నేపథ్యంలో స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు టీడీపీ కార్యాలయంలోనే అసమ్మతి నేతల సమావేశం అంటూ పెట్టడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం కూడా స్పీకర్ కోడెలకు వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీని కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన అక్కడ సీఎం కార్యాలయం నుంచి చంద్రబాబు కార్యాలయం నుంచి మొత్తంగా స్పీకర్ కి అలాగే నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇద్దరు కూడా పిలుపు రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు నరసరావుపేట ఎంపీగా కోడెల శివప్రసాద్ ను పోటీ చేయమని చెప్తున్నట్లుగా సమాచారం వస్తుంది. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు పేరు కూడా తెర మీదకి వస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా రంగబాబు పేరు వచ్చినప్పటికి కూడా స్పీకర్ కోడెల తాను అన్ని రకాలుగా సత్తెనపల్లిని అభివృద్ధి చేశానని ఖచ్చితంగా ఇక్కడి నుంచే మరోసారి తాను పోటీ చేస్తానని అధినేతకి చెప్పడం, ఆ తర్వాత నరసరావుపేట అభ్యర్థిగా పోటీ చేయమని అడిగినప్పుడు కూడా జాతీయ రాజకీయాలు కానీ లేదా ఢిల్లీ రాజకీయాలు కానీ నాకు అంతగా సరిపడవు, నేను అసెంబ్లీ స్థానానికి పరిమితం అవుతానని కోడెల తెగేసి చెప్పడంతో నిన్న మొన్న జరిగిన చర్చలు నిన్న రాత్రి ఖరారు చేయడం జరిగింది. రాయపాటి సాంబశివరావు ఎంపీగా చేస్తారని, అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా సత్తెనపల్లి నుండి కోడెల పోటీ చేస్తారని. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఒకసారిగా వాతావరణం వేడెక్కడం, అధినేత వెంటనే వీళ్ళిద్దరిని కూడా పిలిపించడం జరిగింది. వీళ్ళల్లో ఎంపీగా పోటీ చేయడానికి ఎవరు చెప్పడం జరిగింది. తాను ఎంపీగా పోటీ చేయడం కన్నా తన కుమారుడు సత్తెనపల్లి అసెంబ్లీకి పోటీ చేస్తేనే నాకు ఈజీగా ఉంటుంది, నేను నా ఆరోగ్య పరిస్థితి కానీ ఇతర అంశాలు కానీ పెద్దగా అనుకూలించట్లేని పరిస్థితుల్లో తన రాజకీయ వారసుడిగా తన కుమారుడికి అవకాశం ఇప్పించాలని ఇప్పటికే అధినేతకి అనేక సార్లు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి మాత్రం వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్న పరిస్థితి. అయితే వీళ్ళిద్దరూ ఎవరు కూడా ఎంపీగా పోటీ చేయని నేపథ్యంలో ఒక విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేతను ఇక్కడ తీసుకురావాలనేటువంటి ఆలోచనగా పెద్ద ఎత్తున మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం జరుగుతూ ఉంది. ఒక పక్కన వైసీపీకి సంబంధించి ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా విద్యానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ బరిలో ఉన్నారు. దీంతో ఆ స్థాయిలో విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేతను ఇక్కడ రంగంలో దించాలని, ప్రజా అభిమానం ఉన్నటువంటి నేతను దించాలని టీడీపీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్ళిద్దరితో చర్చించి చర్చలు ఎటువైపు మారతాయనేది కూడా పెద్ద ఉత్కంఠ పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలో ఉన్న పరిస్థితి.